ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలు వేగవంతంగా చేపట్టి వరద ప్రభావిత ప్రాంతాలను ఆమె సందర్శించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీతక్క. వరద ప్రభావిత బాధితులకు ఆహారం, నీరు వంటి అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. వరదలతో పోరాడుతున్న వారికి సహాయం అందించింది. మేడివాగు, దయ్యాలవాగు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు సీతక్క. గుండ్లవాగు బ్రిడ్జి ప్రమాదకరంగా ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు. మళ్లీ భారీ వర్షాలున్నందున ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ను అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అక్కడ అడుచుడు డ్రోన్తో షాట్ చేయొచ్చు. అడుచుడు కొంచెం ముందుకు వచ్చి అడుచుడు అక్క. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా నడుస్తుంది. ఇంకా మేము కూడా ఇట్లా పర్యటించడం మూలంగా ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఐడెంటిఫై చేసుకొని ఇంకా బెటర్గా చేయాలని చూస్తాను. వాస్తవానికి నెక్స్ట్ సారి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు. మేము వచ్చిన తర్వాత కొన్ని కొండాయిలో మరి 9.5 కోట్ల బ్రిడ్జ్ కానీ, బొగ్గుల వాగుకు 5 కోట్లు ఇవ్వడం కానీ, ఇట్లా ప్రతి చోట బ్రిడ్జెస్ ఇవ్వడం జరిగింది. కానీ ఎలక్షన్ కూడా రావడం తర్వాత అవి మొదలు పెట్టలేకపోయినాము. అదేవిధంగా బండార్పల్లి దగ్గర కూడా వర్షాలు రావడంతో అది కూడా ఆగిపోయింది. నెక్స్ట్ వర్షాకాలం ఇలాంటి పరిస్థితి చూడకుండా 100% బెటర్గా ఉండేటట్టుగా మేము ఈ యొక్క అనుభవాలన్నింటినీ తీసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేసి ఈ వాగు తోగుల ఇబ్బందులు ప్రజలు